ఈరోజు జ్యూరిచ్లో మన చంద్రబాబు గారు మన ఎన్ఆర్టీ అంటే నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ మెంబర్స్తో మాట్లాడుతున్నాం. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, దానికి ముందు లోకేష్ మాట్లాడిన విధానం, ఇవన్నీ చూస్తే నాకు అనిపించింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. చంద్రబాబు గారు బ్రాండ్, నో డౌట్, ఇక దాన్ని మించినటువంటి బ్రాండ్ ఇంకోటి మన ఏపీలో కనపడదు. అయితే ఆ బ్రాండ్ను ముందు పెట్టి లోకేష్ ఆలోచన విధానం నాయుడు గారిని మించిపోయింది. ఏ రకంగా? ఎక్స్పీరియన్స్ టు ఇన్వెస్ట్. రండి, ఎక్స్పీరియన్స్ చెందండి, ఇన్వెస్ట్ చేయండి. మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ అంటారు. లాస్ట్ ఇయర్ దావోస్ వెళ్ళినప్పుడు మన వాళ్ళు ఎంఓఎస్ ఏం చేసుకోరు, బట్ ఆ తర్వాత చేయండి, రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టారు. ఈ 18 నెలల్లో అప్రాక్సిమేట్లీ 25 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక్క ఏపీకి. ఇండియా వ్యాప్తంగా చూస్తే మొత్తం ఒక 100 రూపాయలు పెట్టుబడి వచ్చిందంటే ఓవరాల్గా అందులో 25 రూపాయలు ఏపీకి వచ్చింది. కారణం ఏంటి? ఒకసారి ఏపీకి రండి, చూడండి మా దగ్గర ఉన్నటువంటి వనరులు ఏంటి చూడండి, మీకు ఏం కావాలో చెక్ చేసుకోండి, మమ్మల్ని అడగండి, దాని దగ్గర ముందుకు అడిగేద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చరా ఓకే, మ్యాన్ పవరా చూడండి, తర్వాత సౌకర్యాలు అంటారా చెక్ చేసుకోండి. అద్భుతమైనటువంటి సముద్ర తీర ప్రాంతం, ఖనిజ నిక్షేపాలు, ల్యాండ్ బ్యాంక్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు చంద్రబాబు నాయుడు అనబడే ఓ వ్యక్తి 1995లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీని ఏ రకంగా ఏపీకి పరిచయం చేయటం కానీ, లేదు ఏపీలో యువత దాన్ని అందిపుచ్చుకుని ప్రపంచ దేశంలో సెటిల్ అవ్వటం కానీ, ఈరోజు 195 దేశాలలో మన తెలుగువారు ఉన్నారు. అందులో 400 తెలుగు సంఘాలు ఉంటే ఎన్ఆర్ఐటి సభ్యులు, నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అంటారు కదా, ఆ ఎన్ఆర్ఐటి కింద 148 దేశాల్లో మెంబర్స్ రిజిస్టర్ అయినారు. మోర్ దెన్ 2 lakhs. 2047 నాటికి మన స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయింది కదా. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సమూహము, ఒక జాతి అన్నట్టుగా తీసినట్టయితే ఐఎమ్ షూర్ తెలుగు వారే అత్యంత ధనికులుగా ఉంటారు అండ్ తెలుగు వారే అత్యంత తెలివిగలుగారు ఉంటారు. తెలుగు వారే ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నప్పుడు సూపర్ అనిపించుకుంటారు. నేను నాయుడు గారు ఒక పిలిపించారండి, విదేశాలలో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ భార్యాభర్తలలో ఒకరు ఉద్యోగం చేయండి, ఇంకొకరు వ్యాపారం చేయండి అన్నారు. పుట్టిన ఊరికి మీ వంతుగా ఏం చేస్తారు? ఫండ్స్ ఏదైనా నుంచి ఊరిని డెవలప్ చేస్తారు, చేయండి. లేదు ఊరిలో వచ్చి కంపెనీ పెట్టి అక్కడ ఉద్యోగాలు ఇస్తారు, ఇవ్వండి. లేదు విదేశాలలో మీ కంపెనీలోనే మీ సొంత ఊరికి చెందిన కొంతమంది తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తారు, ఇవ్వండి. ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వండి అని చెప్పున్నారు. ఇక లించెస్టైన్ అని చెప్పేసి పక్కనే ఉంటుంది, స్విట్జర్లాండ్ పక్కన, స్విట్జర్లాండ్కి ఆస్ట్రేలియాకి మధ్యలో ఉంటుంది. జస్ట్ 164 చదరపు కిలోమీటర్లు అంతే. జనాభా కూడా 50,000 లోపే ఉంటారు. చాలా చిన్న దేశం, కానీ అద్భుతమైనటువంటి రిచెస్ట్ కంట్రీ, సుసంపన్నమైన దేశం. ఎందుకు? ఫైనాన్షియల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, టెక్నాలజీని బ్రహ్మాండంగా వాడుకుంటారు. అక్కడ ఉన్న వనరులు ఏవైతున్నాయో టూరిజం సంబంధించి ఎక్స్ట్రాడినరీ యూజ్ చేస్తారు. అది కూడా ఎగ్జాంపుల్గా తీసుకుని ఏం చెప్పారంటే ఈయన, ఈరోజు ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. టూరిజంకు సంబంధించి కావచ్చు, ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ శాతానికి వచ్చే వాళ్ళకి సంబంధించి కావచ్చు, ఒక డెస్టినేషన్ హబ్గా అది కనిపిస్తుంది అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. లోకేష్ వచ్చేసి ఏం చెప్పారు? ఇప్పటికిప్పుడు మేము పెట్టుబడి పెట్టమని అడగం, రండి మా ఏపీకి రండి. చంద్రబాబు నాయుడు ఒక బ్రాండు సాయపద ఒక మహానగరాన్ని ఏ రకంగా నిర్మించింది. అండ్ ఏపీలో గతంలో 2014-19 మధ్య కానీ, ఈ 2024 కొద్ది నెలల్లో కానీ ఏపీలో ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎన్ని పెట్టుబడులు పెట్టి చెక్ చేయండి. లక్ష్మీ మిట్టల వాళ్ళు, ఆర్సిలర్ మిట్టల వాళ్ళు, తర్వాత జిందాల్ స్టీల్ వాళ్ళు, గూగుల్ డేటా సెంటర్, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఉన్నటువంటి కంపెనీలు ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి, కొత్త వచ్చేసి భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈవెన్ రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్ వాళ్ళు కూడా, నేను ఏఎం గ్రీన్ వాళ్ళు సైతం, ఏది గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీకి ఒకసారి రండి, చూడండి. మన పెట్టుబడులు ఇంకెక్కడ పెట్టాలరా, సూపర్గా ఉంది ఇక్కడ పెట్టాలని మీకు అనిపిస్తే పెట్టండి. అసలు ఇంత క్లారిటీగా నేను ఎస్పెషల్లీ బిలో 50 years ఉన్నటువంటి వాళ్ళలో ఏ పొలిటిషియన్ నేను చూడలేదండి. అలా ఈరోజు లోకేష్ కనపడ్డాడు నాకు. ఈవెన్ నిన్న చంద్రబాబు గారు అదే చెప్పారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్, నారా లోకేష్ వెల్ ఎడ్యుకేటెడ్, టీజీ భరత్ వెల్ ఎడ్యుకేటెడ్, కొండపల్లి శ్రీనివాస్ వెల్ ఎడ్యుకేటెడ్, రామ్మోహన్ రెడ్డి వెల్ ఎడ్యుకేటెడ్. అంటే ఏపీకి సంబంధించి రాష్ట్ర మంత్రులుగా ఉన్న, కేంద్ర మంత్రులుగా ఉన్న వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు.
అండ్ ప్రపంచ దేశాల మొత్తం కూడా చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నిన్న సింగపూర్ అధ్యక్షుడు ఎవరైతే షణ్ముగం ఆయనతో మన చంద్రబాబు గారు భేటీ అయినప్పుడు అమరావతికి సంబంధించిన నిర్మాణం ఫస్ట్ ఫేజ్ 2028 కంప్లీట్ అయింది, మీ సహకారం అడుగున్నారు. వాళ్ళ సహకారం ఏమన్నా అడుగున్నారు, వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఇక ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళు కూడా అడుగుతున్నారు, మీ పుట్టినటువంటి ఊరికి, మీ పుట్టిన రాష్ట్రానికి, మన దేశానికి పేరుకి నిన్న రాష్ట్రం కోసం అక్కడికి వెళ్ళారు. కానీ జూరిచ్కి దావోస్కి మధ్య 148 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. జూరిచ్లో మనలో ఎక్కువ ఉంటారు, అక్కడ సమావేశం అయ్యారు. ఈవెన్ 20 యూరోపియన్ దేశాల నుంచి చాలామంది వచ్చినారు. ఆస్ట్రియా ఏంటి, జర్మనీ ఏంటి, ఇటలీ, పోర్చుగల్, స్వీడన్, నార్వే, లైక్ ఇలా అందరితో కూడా కలిసి ఉన్నారు. అప్పుడు మన నాయుడు గారు చెప్పారండి, రాష్ట్రం కోసం మాట్లాడుతూ దేశం గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన సూపర్ అన్నమాట. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు విశ్వగురువుగా భారత్ అవతరించబోతుంది. 2040 నాటికి ప్రపంచం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మంది అవతరిస్తుంది. అండ్ మరికొద్ది నెలల్లో వచ్చేసి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా మంది అవుతుంది. సో ఇటువంటి మూమెంట్లో ఇండియాకి పెట్టుబడి తీసుకురావడం అన్నది మీ బాధ్యత. ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చిన అవకాశం అందిపుచ్చుకొని ఎదుగుతారు అన్నది వాళ్ళ బాధ్యత. పాలకులుగా మేమన్నది మీకు వాళ్ళకి బ్రిడ్జిగా ఉంటామని చెప్పడం, అండ్ పెట్టుబడులు పెట్టే వరకు వచ్చేసి మార్గం సుగమం చేయటం, ఇలా చెప్పుకుంటూ పోతే అస్సాం సీఎం హిమంత విశ్వశర్మ ఉన్నారు కదా, ఆయన కోట్ చేస్తూ నిన్న చంద్రబాబు పెట్టిన పోస్ట్ నన్ను ఆశ్చర్యపరిచాను. పెట్టుబడుల కోసం వెళ్ళినప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పెట్టుబడులు అంటూ ఉంటారు. ఇండియా రావాలంటే మహారాష్ట్ర అంటూ ఉంటారు. ఇండియాకి రండి. ఫస్ట్ టైం దావోస్ పెట్టినప్పుడు ప్రపంచ సదస్సు అన్నప్పుడు అస్సాం ఒక సీఎం రావడం ఇదే ఫస్ట్ టైం అంట. అక్కడ పెట్టుబడులు పెట్టండి అయ్యా, మా దగ్గర ఉండే అవకాశాలు చూసుకోండి అని చెప్పేసి చూడడానికి వచ్చారు. అంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ వెళ్ళినారు. ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశం నా మాతృభూమి, భారతదేశంలో ఉండే రాష్ట్రాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఫ్రెండ్లీగా ఉంటాయి, స్టేట్స్ అన్నీ కూడా రండి, ఇన్వెస్టర్స్ మీకు ఎక్కడైతే అక్కడ పెట్టండి అని చెప్పేసి చెబుతూనే అన్నిటికన్నా మా ఏపీ బ్రహ్మాండం అని చెప్తూ ఉన్నారు. సో ఇంతకుమించి నేను ల్యాక్ చేయనండి. నిన్నైతే నేను ఆ జూరిచ్ సభలో లోకేష్ మాట్లాడింది, నాయుడు గారు మాట్లాడింది విన్నాను కదా, ఫుల్ హ్యాపీ అయిపోయి నేనైతే. ఎందుకంటే అక్కడ వచ్చినట్టు ఎన్ఆర్ఐస్ కానీ, మన ఎన్ఆర్ఐటి సభ్యులు కానీ, నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సభ్యులు కానీ అసలు ఎంత సంతోషిస్తున్నారంటే ఈరోజు మేము కోరుకున్నటువంటి గవర్నమెంట్ వచ్చింది, మేము కోరుకున్న మార్పు ఏపీలో సాధ్యమైంది. ఏ ప్రభుత్వం అయితే 2019-24 మధ్య ఉండి విధ్వంసం చిమ్మిందో, విద్వేషం సృష్టించిందో అటువంటిది ఇక మీదట రాదు. నిన్న లోకేష్ కూడా అదే చెప్పారండి. పవన్ కళ్యాణ్ అన్న ఏపీని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలంటే 15 సంవత్సరాల పాటు కూటమే ఉండాలి, వైసీపీ నామరూపాలు లేకుండా పోవాలి, దాన్ని పాతాళంగా తొక్కాలి, వారికి విషం చెమ్మటం ఏడటం తప్ప వేరే తెలీదు, అటువంటి దాని దరిదాపుల్లోకి జనాలు కూడా పోవద్దని చెప్పేసి ఆయన చెప్పినటువంటి దాన్ని మేము కట్టుబడి ఉన్నాం. ఆవిడ మేము అడుగేస్తూ ఉన్నాం, ఏపీకి రండి, ఓకేనా, విజిట్ చేయండి, ఎక్స్పీరియన్స్ చెందండి, అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎక్స్పీరియన్స్ టు విజిట్, రండి, ఎక్స్పీరియన్స్ చెందండి, హ్యాపీగా దెన్ పెట్టుబడులు పెట్టండి. అలానే ఈసారి దావోస్లో భారీగా పెట్టుబడులు ఖచ్చితంగా మనకి రాబోతున్నాయి, ఎంఓఏలు భారీగా కుదరబోతున్నాయి. ఐఆమ్ షూర్ ఏపీకి సంబంధించి ఓ పక్క డెవలప్మెంట్, మరో పక్క సంక్షేమం, తిరుగులేని విధంగా ఇండియాలో నెంబర్ 1 స్టేట్గా ఏపీ ఉంటుంది 2047 నాటికి, అందులో నో డౌట్.